హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. ఈరోజు మట్టి ద్రావణం అండి. మన మొక్కలకి ద్రావణం బలమైన ఈ మధ్యనే మనం మొదలు పెట్టాం కదా, మొక్కలన్నీ నాటుకున్నాం కదా, వాటికి కొంచెం బలమైన ద్రావణం లిక్విడ్ ఇవ్వాలని చెప్పేసి మట్టి ద్రావణం ఎలా తయారు చేయాలి, సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం తయారు చేయడం చూపిస్తానండి. ఆ మట్టి ద్రావణం మొక్కలకు చాలా బలంగా పనిచేస్తుందండి. ఇది అండి, ఇది ఒక 5 kg వరకు ఉందండి మట్టిది. ఈ సాయిల్ అండి, మనం సబ్ సాయిల్ తీసుకోవడము బెటర్ అండి. మనం ఒక 2-3 అడుగుల లోతులో నుండి తీసుకున్న మట్టి అండి సాయిల్ ఇది. ఇది నేను తీసుకుంది ఏంటంటే రెడ్ సాయిల్ అండి. సబ్ సాయిల్ 2-3 అడుగుల లోతు, ఒక 3 feet అయినా పర్వాలేదండి. 2-3 అడుగులు కాకపోయినా మనం ఒక 3 feet లోపల నుండి తీసుకునేది. బాగా పోషకాలు ఉంటాయండి ఈ మట్టిలో. మనం దీనికి, ఈ మట్టికి మనం కస్టర్డ్ ఆయిల్ అండి, ఆముదం ఆయిల్ అండి, ఇదిగో ఇదిగోండి, ఇలా చేయాలండి. ఇదిగో మనం డైరెక్ట్ వేస్తే ఈ ఆముదం ఆయిల్ మట్టి పీల్చుకోదు కదండి, అందుకని మనం మట్టి పీల్చుకునేలాగా ఈ ఆయిల్ని మట్టిలో వేయాలండి. ఇలా ఇదివ్వండి. కొంచెం ఇది చాలా ఇది ఉంటుంది కదండి, స్ట్రాంగ్ ఉంటుంది కదా ఆయిల్. దీనికి నేను ఇప్పుడు 100 గ్రాములు వేసానండి ఆయిల్. 5 kgల మట్టికండి. ఇదిగో చూడండి, దీన్ని మనం మట్టికి బాగా అప్లై చేయాలండి. ఇలా మనం అప్లై చేస్తే, మనం నార్మల్గా అయితే ఇది వాటర్లో కలిసిపోదు కదండి ఆయిల్, ఇది ఆముదం ఆయిల్. అందుకనే మనం ఇలా మట్టికి ముందే అప్లై చేయాలండి. నేను ఇది 5 kg మనము స్టోర్ చేసి పెట్టుకోవడం కూడా మనం ముందు చేసుకొని ఒక 4 నెలల వరకు పనిచేస్తుందండి. ఇది మనకి ఎలాంటి చీడపీడలు కూడా రావు, బాగా పెస్టిసైడ్ బాగా పనిచేస్తుందండి. ఇది మంచి బలమైన, భూమిలో బలమైన పోషకాలు ఉంటాయి కదండి, అవన్నీ మళ్ళీ మనము రీసైక్లింగ్ చేసినట్టేనండి. ఇది ఇదిగో మళ్ళీ మట్టిని మనం బలమైన మట్టిగా మార్చడానికి, ఇది మనం వెజిటేబుల్స్, వాటికైనా వెజిటేబుల్స్, మిరప, టమాటా, ఏ ఆకుకూరలకైనా పర్వాలేదండి, బాగా పనిచేస్తుందండి. ఇది ఆర్గానిక్ కదండి, మందులు లేని ఫుడ్కు మనం ప్రిపరేషన్ అండి ఇదంతా. మట్టికి ఇదిగోనండి, ఇదిగో మనం ఇచ్చిన ఆయిల్ తోటి ఇలా అవ్వాలండి. ఇదిగో మనము 4 months వరకు మనం ఆయిల్ సెట్ చేసుకొని ఒక 4 నెలల వరకు మంచి బ్యాగ్లో హెయిర్ పోకుండా టైట్ చేసి ఇంకొంచెం వేస్తున్నానండి. మనం అప్పటికప్పుడు కూడా ఇవ్వచ్చండి. ఇది కొంచెం ఏదైనా మనకు తడిగా అనిపించమంటే కొంచెం లైట్గా నీడలో ఎండబెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. బ్యాగ్లలోకి ఎత్తేసి పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు ప్రజెంట్ కొన్ని మొక్కలకు మనము స్ప్రే చేయడం చూపిస్తానండి, వాటిలో కలిపి. ఇది కొన్ని మొక్కల కోసం అండి. ఇది
ఇదిగోనండి కేజీ మట్టి తీసుకున్నానండి నేను దీనికి. వాటర్ అండి. ఇదిగోనండి మట్టి ఇలా మంచి కలుపుకోవాలండి. మనం స్ప్రే చేయడానికి మళ్ళీ నాజిల్స్లో తడుతుంది కదండి దీంట్లో, అందుకని మనం కొంచెం ఫిల్టర్ చేసుకోవాలండి దీన్ని. ఒక 2 మినిట్స్ అట్లనే పెట్టేస్తే వాటర్ పైన తేలుతుంది కదండి, ఆ తేలిన వాటర్ని మనం చేయొచ్చు. ఇదిగో కస్టర్డ్ ఆయిల్ ఇదిగో ఎంత బాగా ఇందులో కలిసిపోయింది చూడండి. ఇదిగో మట్టిలో మనం నార్మల్గా అయితే వాటర్లో కలవదు కదండి. ఇదిగో ఇదిగో ఎంత బాగా వచ్చిందండి లిక్విడ్ చూడండి. ఇదిగో సాఫ్ట్గా ఉందండి. మనం ఇది రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగ పెట్టేసారండి ఒక 2 మినిట్స్ వరకు అండి. 2 మినిట్స్ పెట్టేసి మనం ఒక 2 మినిట్స్ తర్వాత మనం స్ప్రే చేయాలండి. ఘాటుగా వస్తుందండి స్మెల్ మటుకు. ఒక 2 మినిట్స్ అండి. మనము మిరప మొక్కలకి ఇవన్నీ సివిఆర్ పద్ధతిలో ఖర్చు లేకుండా ఆర్గానిక్ అండి. ఇలాంటి మనం అందులో ఎన్పీకే ఫ్రీ ఎన్పీకే భూమి నుండి మనం వచ్చేదండి. ఇదిగో మట్టి నుండి తీసుకునేది. ఇదిగో 2 మినిట్స్ మనం కదలకుండా అలాగా పెడితే వాటర్ వచ్చేస్తుందండి. ఈ బకెట్లో వాటర్ తీసుకున్నానండి. ఇదిగోనండి ఇలా పోసేయాలి. ఇట్లా పైనదంతా పోసేయాలండి. ఇంకా ఇందులో మిగిలిన మట్టి ఉంటుంది కదండి, నార్మల్గా ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర కానీ వేరే దూరంగా మట్టి ఉన్న స్టోర్ చేసిన దాంట్లో అయినా పర్వాలేదు, దాంట్లో కప్పేసేయాలండి. తీసి కప్పేయాలి. అది తర్వాత ఫర్టిలైజర్ కిందకి ఎన్పీకే ఫర్టిలైజర్ కిందకి తయారవుతుందండి బలంగా. ఇప్పుడు చూడండి ఇదిగో వాటర్ అండి. ఇప్పుడు ఈ వాటర్ని మనము అన్నింటికి స్ప్రే చేసుకోవాలండి. నీళ్ళని ఇవన్నీ కూరగాయల మొక్కలు కదండి. మొక్కలు మంచిగా తడపాలండి. వీటిని ఆకులతో సహా తడవాలి. మనం తడుపుతూనే బలమైన పోషకాలు మళ్ళీ మొక్కలకు అందుతాయండి. ఇది మిరప ఉంది కదండి, ఇది మిరప మొక్కనండి. ఇలా తడపాలి మొత్తం.
వస్తుందండి స్మెల్ మట్టికి, మట్టి ద్రావణం. ఇది బీర తీగలండి. ఇలాంటి తీగలకి ఇలా ముక్క మొత్తం తడిసిపోయేలా కొట్టాలండి. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే